ఈ ఆటో నడుపుకుంటూ అన్న ఈ యూట్యూబ్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? యూట్యూబ్ పెట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చిందంటే, నేను ఇంత ముందుకు సినిమాలల్లా ఇలాంటి వీడియోలు చేస్తుంటే ఇంట్లో పరంగా ఎట్లా సపోర్ట్ ఉంటుందా? చాలా మంది వద్దన్నారు, ఎందుకు అవసరమా నీకు, సపోర్ట్ అయ్యే ఆటో నడుపుకోవచ్చు కదా. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి. ఈ తెలంగాణ అనేది ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది? తెలంగాణ ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చిందంటే, కేసీఆర్ అంటే చాలా ఇష్టం అన్న. యూట్యూబర్ మధుకి కొత్తపేటలో పొలిటికల్ గా చాలా పరిచయాలు ఉన్నాయని టాక్ మన దాకా. పరిచయాలు ఉన్నాయంటే వాళ్ళ దగ్గర నేను ఏ అర్ధరాత్రి పోయినా అన్న అని పిలవగానే మధు గారు పోతురాజు వేషం అవునా వేస్తున్నారు. ఇష్టం. ఎందుకని ఈ పోతురాజు వేషం వేసుకుంటూ మళ్ళీ ఇటు రావడం? నాకు ఎల్లమ్మ దేవత అంటే చాలా ఇష్టం. ఓకే. ఒకసారి వేసిన వేయగానే నాకు కొంచెం మంచి అనిపించింది, కంటిన్యూ చేసిన. మధు అన్నకి ఒక మంచి టీం ఉంది, మధ్యలోనే వదిలేసిరు అనేది వచ్చింది. వదిలేసారంటే అన్న, ఇప్పుడు మనము మరి మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నాం ఫ్రెండ్షిప్ గురించి మా వ్యూవర్స్ కి? ఫ్రెండ్షిప్ గురించి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, నమ్మండి కానీ అతిగా నమ్మొద్దు. అంటే ఇంత పెళ్లి కాక ముందు మధు గారికి ఏమైనా లవ్ ఫెయిల్యూర్ ఏమన్నా అలాంటి ఏమైనా స్టోరీలు ఉన్నాయి? అన్న ఇవన్నీ అడిగితే ఇట్లా కొడతారా అన్న? ఈ సాంగ్ ఎంత ఖర్చు వచ్చిందన్న, ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కి? అన్ని ఖర్చులన్నీ వచ్చేసి మధు గారి మీద కేసు ఉంది అనే టాక్ వచ్చింది. ఎవరు చెప్పిరన్నా మీకు ఇవన్నీ? ఏడవయ్యరన్నా, ఏడవై తెలుసుకోరన్నా ఇవన్నీ. ఉన్నదా లేదా? చిన్నగా లేదు, చిన్న కథ కాదురో ఇది. ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా రే, చిన్న కథ కదిరిద్యా. చాలా వీడియోలు చూసినా మీ ఛానల్లో, జనాలని భయపెట్టే విధంగా ఉంది అనమాట. అంటే జనాలను భయపెట్టాలని ఉద్దేశంతో అయితే నేను చేయలే అన్న. చెప్పండి. పోలీసులు కూడా వచ్చి ఆ వీడియోని డిలీట్ చేయించడం జరిగింది అన్నారు. దేవుని వనను, దేవుని వనను మంచిగా గుర్తు ఎవరు చెప్పారు నీకు అని. అంటే ఏముంది ఆ క్లిప్ లో, ఏముంది అసలు? అంటే నేను పొలిటికల్ గా మధు గారు ఎంట్రీ ఇస్తున్నారు అనే టాక్ ఉంది. నేను ఎందుకు ఇస్తాను? మొత్తం మీ భార్య ద్వారానే వీడియోలు చేయగలుగుతున్నారు. ఏంటి ఈ టీం ఏమైంది, ఎటు పోయింది టీం? టీం అంటే ఆ ఫ్రెండ్స్ ఎవరో గానీ ఒకసారి మదన్న కళ్ళలో నీళ్ళు తిరుగుతా ఉన్నాయి. సో మీరంతటా ఈ పోతురాజు బయటికి రావాలి అని అంటే లోపల మందు తాగాలి అనేది ఒకటి ఉన్నది. అది నిజం కాదన్న. జరుగుతాయా? జరగదన్న. మాక్సిమం 100ల. వెల్కమ్ టు FKF మీడియా. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నది టాలెంట్ మన దగ్గర ఉన్నప్పుడు అది ఏదో ఒక రోజు బయట పడతది అనే ఒక ఆలోచన తోటి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక ఫోక్ సాంగ్స్ కానీ తనలో ఉన్న నటనని ప్రజలకి తెలియపరచాలని ఒక ఛానల్ పెట్టిండు. అతనే యూట్యూబర్ మధు. అదేవిధంగా యూట్యూబర్ మధు కంటే ముందు కొత్తపేట పోతురాజు మధు గారు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న విషయంలోకి వెళ్లే ముందు మొదట కుటుంబ విషయాలు. పెళ్ళయిందా అన్న మొదటగా? అన్న పెళ్ళాను. ఎంతమంది అన్న పిల్లలు? 2 కొడుకులు. 2 కొడుకు. ప్రస్తుతం ఏం చేస్తుంటారు అన్న మీరు? నేను ప్రస్తుతానికి అయితే ఆటో నడిపించుకుంటూ యూట్యూబ్ రన్ చేస్తున్నాను. ఈ ఆటో నడుపుకుంటూ ఈ యూట్యూబ్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే యూట్యూబ్ పెట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చిందంటే, నేను ఇంత ముందుకు సినిమాలల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా పోతుండే అన్న. సినిమాలలో అది కూడా ఆటో నడుపుతూ కొన్ని సినిమాలకు పోయినా కానీ అంత ఏదో కొంచెం రోల్ పెద్దగా రావచ్చు అని పోయినా, కొన్ని సంవత్సరాలు పోయినా కానీ అంత వాళ్ళు లీడ్ ఇయ్యలే నాకు. ఓకే. అంటే జూనియర్ ఆర్టిస్ట్ గా చేసిరా ఎప్పుడైనా ఏదైనా మూవీలో?
చాలా మూవీస్ లో ఉన్నామన్నా. ఉమ్. అప్పుడు ఏదో ఏమంటారు శ్రీకాంత్ గారిది ఒక సినిమా బంగారు తెలంగాణ, ఓకే ఓకే. ఆ సినిమా రిలీజ్ అయ్యి కూడా ఎప్పుడు చాలా సంవత్సరాలు అవుతుంది. ఉమ్. అదైతే దాంట్లో అంతంత మాత్రం కనిపిస్తా, అంత ఉండము. ఉమ్. అట్లా ఒక చేస్తున్నట్టు ఇక యూట్యూబ్ చెయ్యాలని అంటే అప్పుడు ఈ ప్లాట్ఫామ్ అనేది ఎంతో మందికి అవకాశం ఇచ్చింది. ఓకే. అట్లా నాకు కూడా ఏదో స్టెప్ వేద్దాం ఉమ్. చూద్దామని. ఓకే. ఇప్పుడు ఈ యూట్యూబ్ అనేది ఆషామాషి కాదు. అవునా? అంటే మన కుటుంబ పరంగా కానీ ఇలాంటి వీడియోలు చేస్తుంటే ఇంట్లో పరంగా ఎట్లా సపోర్ట్ ఉంటుందా? ఇంట్లో అంటే ఫస్ట్ లో అయితే చాలా మంది వద్దన్నారు. ఉమ్. ఎందుకు వద్దన్నారు అంటే, ఎందుకు అవసరమా నీకు, ఉమ్. సపోర్ట్ అయ్యే ఆటో నడుపుకోవచ్చు కదా, ఉమ్. 1000 రూపాయలు 1500 వస్తాయి, ఓకే. చేసుకోవచ్చు కదా ఉమ్. అని అన్నారు. ఓకే. కానీ మోస్ట్లీ నాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇచ్చింది నా భార్య. నీ భార్య? నా భార్య ఓకే, గ్రేట్. నేను చేస్తా అంటే, ఉమ్. నేను ఈ ఫోన్ కావాలి, ఈ ఫోన్ లో 5G ఫోన్, దీంట్లో ఓలాబర్ మంచి నడుస్తుంది, ఉమ్. ఇంట్లో యూట్యూబ్ కూడా చేసుకోవచ్చు, ఉమ్. ఇది చేసుకుంటూ నా టాలెంట్ నేను చూపించుకుంటా, ఉమ్. నాకు యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంది అంటే ఉమ్. తన డబ్బులతో ఉమ్. నాకు ఒక ఫోన్ ఇప్పించింది. ఓకే. సో ఈ తెలంగాణ పోరాటము, ఈ తెలంగాణ అనేది ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది? తెలంగాణ ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చిందంటే, నాకు చిన్నప్పటి నుంచి అండ్ నేను చూసిన అప్పటి నుంచి కేసీఆర్ అంటే చాలా ఇష్టం అన్న. ఓకే. కేసీఆర్ అంటే చాలా ఇష్టం. ఓకే. పుట్టింది పెరిగింది ఎక్కడ అన్న? పుట్టింది పెరిగింది అమ్మ వాళ్ళ సొంతూరు వచ్చేసి మహబూబ్నగర్. నేను ఒట్టి పెరిగి మొత్తం కొత్తపేట అన్న. ఓకే. ఎంతమంది అన్న అన్నదమ్ములు? మేము మొత్తం ముగ్గురం అన్న. ముగ్గురు అన్నదమ్ములు. అక్క వాళ్ళు? 2 అక్కలు, నేను ఒక్కరిని. 2 అక్కలు. అక్కలది పెళ్లిలైన? పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అంత హ్యాపీ? అందరు హ్యాపీ అన్న. యూట్యూబర్ మధుకి కొత్తపేటలో పొలిటికల్ గా చాలా పరిచయాలు ఉన్నాయని టాక్ మన దాకా. దీని మీద పరిచయాలు ఉన్నాయంటే, వాళ్ళ దగ్గర నేను తీసుకున్న రెస్పెక్ట్, నేను వాళ్ళకి ఇచ్చిన రెస్పెక్ట్. ఓకే. నేను ఏ అర్ధరాత్రి పోయినా అన్న అని పిలవగానే చాలా మంది ఉరికొచ్చిరు. అండ్ స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే మీ స్టూడియో దగ్గర నుంచి చేతన్పూరి చిన్నగౌడ్ అన్న, ఓకే. ఆయన నాకు ఎప్పుడైనా చాలా సపోర్ట్ చేసిండు. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మంచిగా సపోర్ట్ ఇచ్చిరు. అండ్ మోస్ట్లీగా మీ స్టూడియో తరపు నుంచి నేను చెప్పుకోవాల్సింది ఒకటే అన్న, ఏంటంటే మా ఆటో యూనియన్ లీడర్ శివ అన్న, ఓకే, ఆయన కూడా చాలా సపోర్ట్ చేసిండు. అట్లా. సో శివ గారికి ధన్యవాదాలు చెప్తారు. అవునా? యూట్యూబర్ మధు కంటే ముందు అన్న మధు గారు పోతురాజు వేషం వేస్తారు. ఎందుకని ఈ పోతురాజు వేషం వేసుకుంటూ మళ్ళీ ఇటు రావడం యూట్యూబ్? అంటే పోతురాజు వేషం ఎందుకంటే అన్న అంటే, నాకు ఎల్లమ్మ దేవత అంటే చాలా ఇష్టం. ఓకే. నా ఫ్రెండ్స్ లో అప్పుడు ఒక 2-3 వేస్తుండే. నాకు వాళ్ళ లెక్క నేను కూడా వేయాలని ఒకసారి వేయగా నాకు కొంచెం మంచి అనిపించింది, కంటిన్యూ చేసిన. ఇక కొంచెం ఇప్పుడు ఆపిన. అంటే ఆ నెల రోజులు మాత్రం ఫుల్ బిజీ ఉంటారు, చాలా ముందే బుకింగ్ చేసుకుంటారు మధుని అనేది ఉన్నది. దీని మీద ఏ విధంగా బుకింగ్ చేసుకుంటారు? అంటే ఆ రోజు మేమే బోనం తీస్తున్నాము, మధు గారు కంపల్సరీ మీరే ఉండాలి పోతురాజుగా అనేది మాకు వచ్చిన వార్త. ఇందులో మేజర్ గా పోతురాజు యొక్క స్పెషాలిటీ ఏంటి చెప్పగలుగుతారా? స్పెషాలిటీ ఏంటంటే 7 మంది అక్క చెల్లెలకి ఒకడే తమ్ముడు. ఈ తమ్ముడు ముందలుంటేనే వెనకాల అక్కలు నడుచుకుంటూ వస్తారు. భూత ప్రేతాలని అంటే భయపెట్టే గంభీరమైన రూపం పోతరాజు తమ్ముంది. ఆ అక్క చెల్లెల దీవెన నాకు ఇప్పటికి ఉంది. ఆ దేవుణ్ణి నేను వేషం వేసుకోవడంతో నాకు 10 మందిల పేరు కూడా వచ్చింది. అట్లా ఈ పోతురాజు గెటప్ చూస్తే చాలా మంది భయపడతారు కదా, ఈ గెటప్ ఎట్లా మరి ఎవరు రెడీ చేస్తారు మిమ్మల్ని? అప్పుడంటే నాకు అంబర్పేటలో మల్లనగుడిలా ఒగ్గోలు ఉంటుండే అన్న. ఒగ్గోలు అప్పుడు ఆడ వేయించుకుంటుండే. ఇప్పుడు వాళ్ళు కొంచెం బిజీ అయిపోయే వరకు నేను వేరే ఒక అన్న ఉంటుండే రాజు అని, వాళ్ళ దగ్గర వేయించుకుంటున్నా. తర్వాత మధు అన్నకి ఒక మంచి టీం ఉంది అన్న, చెప్పండి. ఆ టీము అన్న మధ్యలోనే వదిలేసిర్రు అనేది వచ్చింది. వదిలేసిర్రు అంటే అన్న, ఇప్పుడు మనము వాళ్ళే అనుకొని మనం ముందడుగేసినాం. ఒక తెలంగాణ పోరాటము అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలా మంది సపోర్ట్ చేసిరు. చేసినాక అన్న ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ వెనకాల 10 మంది ఉర్రు, కానీ వేరే వాళ్ళు మీ వాళ్ళకి నీ గురించి నెగిటివ్ చెప్తే వాళ్ళు నిన్ను వదిలేసిపోతారు అన్న. ఓకే. వాళ్ళకి నీ పైన ఉన్న ఏమంటారు, వాళ్ళకి నీ పైన ఉండాలి అంటే ఒక రెస్పెక్ట్ ఉండాలి. ఎవడేం చెప్పినా కూడా నేను పోవద్దు అనేది ఉండాలి. నమ్మిన ఫ్రెండ్సేనా? నమ్మిన ఫ్రెండ్స్ అయినా. నమ్మిన ఫ్రెండ్స్ ఇంకా ఉండలేను. ఎందుకు పేర్లు వద్దు, ఎందుకంటే వాళ్ళు కూడా బాధపడుతుంటారు. మరి మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నావు ఫ్రెండ్షిప్ గురించి మా వ్యూవర్స్ కి? ఫ్రెండ్షిప్ గురించి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, నమ్మండి కానీ అతిగా నమ్మొద్దు. డబ్బులు పెట్టండి, అతిగా పెట్టకండి.
ఇవాళ నీకు దెబ్బ తాకితే రేపు వాడు రాడు. వానికి అక్క చెల్లెలకి నీకు కొట్లాట అయిందంటే నువ్వు పోతావు, కానీ వాడు నువ్వు సస్తుంటే కూడా రాడు. అది ఒక్కటి మాత్రం చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈ యూట్యూబ్ ద్వారా మనీ సంపాదన ఉంటుంది. అవునన్నా. ఇంతవరకు మధు గారు ఎంత సంపాదించుండొచ్చు? ఇంతవరకు ఏం సంపాదించలేనా? ఏం సంపాదించలేదు, అసలు సంపాదించలే. ఓకే, అంటే ఇప్పుడు యూట్యూబ్ అంటే కొంచెం పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు వీడియోలు చేస్తున్నా కూడా రీసెంట్ ఒక సాంగ్ కూడా చేయడం జరిగింది. ఆ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. సో దానికి ఇన్వెస్ట్మెంట్ ఎవరు పెట్టిరు? అది నేనన్నా డైరెక్షన్ ప్రొడ్యూసింగ్ నేనే చేసుకున్నాను. ఓకే, ఈ ఎడిటింగ్ కానీ మ్యూజిక్ కానీ? మ్యూజిక్ అండ్ సింగర్ వచ్చేసి మన కిరాక్ కాక అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. సాంగ్ రాసింది గడ్డం అఖిల్. ఈ యాక్టర్స్ అఖిల, శివ, చింటూ, ఉమేష్ అండ్ ఇక నేను కూడా ఉన్నా దాంట్లో. అంటే వీళ్ళకి పే చేసినావా ఆ సాంగ్ టైంలో? ఇంత అమౌంట్ హీరోయిన్ అమౌంట్ వాళ్ళకి ఇవ్వలే అన్న నేను. ఎందుకు ఇవ్వలే అంటే మోస్ట్లీ అందరు నా వాళ్ళే ఉండే. మేబీ ఇప్పుడు నా వాళ్ళు అనుకున్నాను, కానీ వాళ్ళు బిజీ టైంలో ఇప్పుడు నా దగ్గర రావట్లేరు అంతే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఫోక్ నడుస్తుంది. అవునన్నా, అదో ట్రెండింగ్ అయిపోయింది కదా. అవునన్నా. మధు గారు లవ్ ఫెయిల్యూర్ సాంగ్ తీసుకోవడానికి కారణం ఏంటి? లవ్ ఫెయిల్ సాంగ్ అంటే నాకు ఆశ ఉండే అన్న. అంటే ఇంత పెళ్లి కాక ముందు మధు గారికి ఏమన్నా లవ్ ఫెయిల్యూర్ ఏమన్నా అలాంటి ఏమన్నా స్టోరీలు ఉన్నాయి? ఇవన్నీ అడిగితే ఇట్లా కొడతారా? ఇట్లా చూస్తారు ఎందుకంటే నాకు కావాల్సింది ఇదే అనమాట. ఎందుకంటే మాకంటే ఒక కాంట్రవర్సీ ఉండాలి. ఓకే, దొరికిపోయినా మాధవ్ అక్కగారు దొరికిపోయారు. ఎట్లా వేసుకుంటారు? సరే, మోస్ట్లీ నా భార్యకు కూడా తెలుసు. అంటే నేను చెప్పిన ఉండేది, కానీ ఆమె గురించి అయితే నేను సాంగ్ తీయలే. ఓకే, నాకు లవ్ ఫెయిల్ సాంగ్స్ అప్పుడు నేను విన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుండే. మోస్ట్లీ నాకు లవ్ ఫెయిల్ సాంగ్స్ లో దిలీప్ దేవా ఆయన వాయిస్, ఆయన పాడే పాట చాలా వినసొంపుగా ఉంటది. అట్లా ఆయన ఇన్స్పిరేషన్ గా నేను తీసుకొని ఒక సాంగ్ చేయడం. కలిసి రాని ఎప్పుడన్నా? లేదన్నా, కలవలే నేను ఎప్పటివరకు. కలుస్తారు. ఈ సాంగ్ మంచిగా వచ్చింది, అవుట్పుట్ కూడా. తర్వాత ఈ యూట్యూబర్స్ ఎట్లా పరిచయం ఉన్నా? అంటే ఇప్పుడు వినయ్ కుయ వాళ్ళు కొందరితోటి వెళ్ళినాం కదా. అంటే వినయ్ కుయ అంటే నా యూట్యూబ్ కి కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చిండే అన్న. అంటే నాకు యూట్యూబ్ పైన అంతా తెలియదు, మైండ్ సెట్ దాన్ని అది ఎట్లుంటుందో నాకు తెలియదు. అది ఒక చిన్న ప్రాబ్లం రావడంతో నేను అన్న దగ్గరికి వెళ్తే ఆ ప్రాబ్లం గురించి సాల్వ్ చేసింది నాకు. అట్లా అన్న వాళ్ళ ఇల్లు మా ఇల్లు కొంచెం దగ్గరలోనే. అట్లా నేను ఓ రోజు మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది. ఆయన ఉండి మళ్ళీ కొంచెం మా ఛానల్లో చేయి అంటే నాకు కూడా ఇక కొంచెం పికప్ కావాలి, కొంచెం గుర్తింపు కావాలి. అన్న వాళ్ళ ఛానల్ చేస్తే కొంచెం కొంచెం తొందరగా పికప్ అవుతాం అనే ఇంట్రెస్ట్ తోటి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అన్న చాలా సపోర్ట్ చేసిండు, వాళ్ళ ఛానల్ నేను చేసిన. ఈ పరేషాన్ బాయ్స్ ఈ అన్న ఇమ్రాన్ అన్న అతను కూడా పరిచయం? అతను అదే సాంగ్ రిలీజ్ అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి ఎట్లా అంటే నేను అంటే వాళ్ళ దగ్గరికి ఎట్లా వెళ్ళినంటే గోపాలన్న ద్వారా వెళ్ళిన. గోపాలన్న ద్వారా అంటే మోస్ట్లీ చాలా మంది అంటే వెళ్తుంటారు అందరూ, కానీ వాళ్ళు ఉన్న బిజీ టైంకి వాళ్ళు మనకు టైం ఇవ్వకపోవచ్చు అనే ఆ ఇంటెన్షన్లతో నేను గోపాలన్న సాయం తీసుకొని అన్న నేను ఇట్లా వెళ్తున్నా మన సాంగ్ ప్రమోషన్ కోసము, మీరు చెప్పండి అన్నందుకు అన్న మనకి మంచిగా రిసీవ్ చేసుకొని మాట్లాడిండు, ప్రమోషన్ చేసిండు. ఈ సాంగ్ ఎంత ఖర్చు వచ్చిందన్న? ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కి అంటే ఉన్నది చెప్పమంటారు, ఏం చెప్పమంటారు అన్న? ఉన్నదే చెప్పండి. బీ ఫ్రాంక్. అన్ని ఖర్చులన్నీ వచ్చేసి 1 లక్ష రూపాయలు అయినాయి అన్న. 1 లక్ష రూపాయలు అయింది ఖర్చులన్నీ. ఓకే, ఎట్లా కన్సల్ట్ అయ్యారు మ్యూజిక్ వీళ్ళంతా? అంటే ఒక చిన్న షార్ట్ టైం చెప్పాలంటే వీళ్ళందరూ నాకు ఒక పోలీస్ స్టేషన్ లో కలిసిరన్న. నాకు వీళ్ళందరూ పోలీస్ స్టేషన్ లో అంటే మా బ్రదర్, తెలిసిన బ్రదర్ ఒక చిన్న కేసు అయితే రైటరు, యాక్టరు అండ్ హీరోయిన్ అయితే మా సిస్టరే అఖిల, గడ్డం అఖిల. తను మా ఇంటి దగ్గరనే ఉంటది. ఆ అమ్మాయికి అడిగితే ఓకే చేసింది. ఈ సింగర్ ని వెతికింది మాత్రం రైటర్ గడ్డం అఖిల్, అతనే. ఈ లిరిక్స్ రాసింది కూడా అఖిల్, ప్రాణం పెట్టి రాసింది. మంచి మంచి లిరిక్స్ రాయడం. అతని ఫస్ట్ సాంగ్ ఇదే. ఎక్కడెక్కడ షూట్ చేసిరన్నా? 2 సార్లు షూట్ చేసినాం అన్న. 2 సార్లు చేసినాం. ఇది ఏమైందంటే ఫస్ట్ లో మన డిఓపి హరిగౌడ్ తమ్ముడే, తెలిసినోడే. అయితే ఏమైందంటే తను ఒక హ్యాంగ్ లో తీయపోయి ఒక హ్యాంగ్ లో తీసిండు. కొన్ని సిస్టమేటిక్ కొన్ని డిలీట్ అయిపోయినాయి. కొంచెం ఇష్యూ నేను అతని పైన అరవడము, అతను అలగడము జరిగినాక మళ్ళీ అది అమౌంట్ అంతా కొంచెం వేస్ట్ అయిపోయింది. తర్వాతకి మళ్ళీ మంచి కెమెరా తీసుకొని మహబూబ్ నగర్ వెళ్ళి మా అమ్మ వాళ్ళ ఊరిలో అక్కడ షూట్ చేసినాం. 1 డే 2 days లో షూట్ అయిపోయింది. మధు గారి మీద కేసు ఉంది అనే టాక్ వచ్చింది. ఎవరు చెప్పిరన్నా మీకు? 7 తెలుసుకోరన్నా ఇవన్నీ.
ఉన్నదా లేదా? వస్తుంటాయి మా దగ్గర. చిన్నగా లేదు, చిన్న కథ కాదురో ఇది. అంత లేదే మనం ఇంత పెద్ద మీడియా. దేనివల్ల ఈ కేసు అయితే అయిందన్న. అంటే యూట్యూబ్ పరంగా అయిందా లేదా పర్సనల్? లేదు, యూట్యూబ్ పరంగానే అయింది. మోస్ట్లీ ఏంటంటే ఒక అవేర్నెస్ నేను చేసిన, అంటే ఒక మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మీకు మెన్షన్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఏమైనా అనవచ్చు. మేము చెప్తున్నా బేఫీ ఫ్రాంక్ ఏది ఉన్నా సరే ముఖం పైన చెప్పాలి. లాంగ్ డ్రైవ్ కార్స్ లో కార్ ఏమైనా వాళ్ళది మిస్ అయితే ఎట్లా ఉంటది, దాన్ని ఎట్లా జాగ్రత్త చూసుకోవాలి, వాళ్ళ దగ్గర ఎట్లా మాట్లాడాలి ఏందనే ఒక చిన్న అవేర్నెస్ మాత్రమే వాళ్ళకి జనాలకు అర్థం కావాలనే చేసిన. కానీ వాళ్ళు అంటే అందులో నేను ఏం యాడ్ చేసిన అంటే అతను ఉన్న మేనేజర్ ఎవరంటే మనోళ్ళే, అంటే నేను క్రియేట్ చేసిందే చెప్తున్నాను. అతనే కొంచెం సీరియస్ అయినట్టు నేను చేయమన్నా, చేశాడు. వాళ్ళకి అక్కడ మైనస్ అయింది, అంటే మేము అట్లా చేస్తామా అన్నట్టు వాళ్ళు కేసు పెట్టడం జరిగింది మన పైన. సర్వనర్ PS లో కేసు పెట్టారు మన పైన. ఓకే, ఇప్పుడు క్లోజ్ అయినది కేసు. మా చేతన్పూర్ చిన్నగౌడ్ అన్న మాట్లాడి సాల్వ్ చేసిండు. అంటే చాలా వీడియోలు చూసినాం మీ ఛానల్లో. ఒక్కొక్క వీడియో ఏంటి అంటే జనాలని భయపెట్టే విధంగా ఉంది అనమాట. అంటే దాని ద్వారా ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? అంటే జనాలను భయపెట్టాలని ఉద్దేశంతో అయితే నేను చేయలే అన్న. ఒక సీన్ క్రియేట్ చేయాలని అనుకున్నా. అంటే ఆ గెటప్ లో ఆ వ్యక్తి వాళ్ళ పైన వెళ్తే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అంటే అన్న చెప్పండి. పోలీసులు కూడా వచ్చి ఆ వీడియోని డిలీట్ చేయించడం జరిగింది అన్నారు. దేవుని అన్నాను మంచిగా గుర్తు ఎవరు చెప్పారు నీకు అని, మంచిగా చెప్పారు చేసిరన్న. అంటే ఏముంది ఆ క్లిప్ లో ఏముంది అసలు? అంటే నేను 2 ప్లేస్లలో షూట్ చేసిన. ఒకటి దిల్షనార్ బస్ స్టాప్ వెనకాల చేసిన, ఒకటి హాస్టల్స్ ఉన్న దగ్గర చేయడంతో వాళ్ళు అంటే పోలీసు వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు. ఇక వాళ్ళు నేను కొంచెం ఆ వేషధారణ అనేది కొంచెం భయంకరంగా ఉంది. జాకెట్ వేసుకోవడము, జుట్టు విరబోసుకోవడము, అట్లా వాళ్ళు అరే ఏందో ఉంది వీళ్ళు ఇట్లా భయపెడుతున్నారు ఏందని వాళ్ళు మనం పట్టుకొని ఏం చేస్తున్నారు అంటే ఇట్లా మనం ఒకసారి ఇట్లా చిన్న యూట్యూబ్ ఛానల్ మాది ఇట్లా ప్రాంక్ చేస్తున్నాము అట్లా అని చెప్తే వాళ్ళు ఇవన్నీ నడవబోయేదని చెప్పి కెమెరా గుంజుకొని వీడియో డిలీట్ చేసేస్తారు. ఇంకేమలేదు అన్నారంటే పేజ్ దాకా పోయింది అన్న. పేజ్ దాకా పోయింది. ఇక ఆడ జరసేపు ఆట కింద వాడి దండం పెట్టి ఇక వచ్చేసినాం బయటకి. ఇక మొత్తానికి స్ట్రగుల్ చేస్తూ యూట్యూబ్ ని కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఎప్పుడు కొత్తపేట మధు అన్న, యూట్యూబర్ మధు ఎంట అన్న, ఎప్పుడు చూసినా ఒక 20 మంది పోరలు ఉంటారు. అవునన్న. అంటే ఏంది ఈ పోరలు మధు చుట్టూ ఉండడానికి కారణం ఏంది అన్న? 20 మంది పోరలు అంటే వాళ్ళకి నేను ఏంటంటే వాళ్ళకి నా పైన అభిమానం అన్న. వాళ్ళు నన్ను అన్న అంటారు, తమ్ముడు అంటారు. నేను వాళ్ళని అన్న తమ్ముడు అంట. మేము ఇప్పటిదాకా ఎవరిని అరితూరు అనేది లేదు, ఎవరిని తిట్టింది లేదు. నా మంచితనం అన్న. ఇలా 10 మంది నా ఇంటికి వస్తారంటే నా మంచితనం. నేను ఎవరికి హాని చేయలే. అది ఒకటే మన కొత్తపేటలో అయినా సరే చాలా మంది అదే ఉంటుంది. మాకు పైన సొంత ఇల్లు ఉందా? లేదన్న. లేదు. పొలిటికల్ గా మధు గారు ఎంట్రీ ఇస్తున్నారు అనే టాక్ ఉంది. నేను ఎందుకు ఇస్తాను? నాకేం అవసరం పొలిటికల్ గా? అంటే పొలిటికల్ గా వెళ్ళాలనే ఆలోచన ఉంది. వెళ్ళాలని లేదు. ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే ఎప్పుడు చూసినా మదెంపటో 20 మంది ఉంటుంటారు. కొంచెం పొలిటికల్ పరిచయాలు ఉన్నాయి కొత్తపేటలో. దాని వలన ఏమన్నా ఇప్పటి నుండి ట్రై చేస్తే ఏదో ఒక రోజు అవకాశం దొరుకుతుంది ఏమన్నా? పొలిటికల్ గా అంటే అన్న వాళ్ళందరూ పొలిటికల్ ఉన్నారు. చాలా మంది అన్న వాళ్ళు, నాకు తెలిసిన అన్న వాళ్ళు చాలా మంది పొలిటికల్ ఉన్నారు. వాళ్ళతో పాటు చెప్పలేము, దేవుడి చిత్తం. మనకైతే ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ వస్తే అప్పుడు చూద్దాం అన్న. మదనా అన్న, మొదటగా నీ ఛానల్లో నీ టీం, మీ ఫ్రెండ్స్ కనపడేది. మీ ఫ్రెండ్స్ తోటే ఉన్నాయి మొత్తం వీడియోలన్నీ. అవునన్న. ఈ మధ్యలో మొత్తం మీ భార్య ద్వారానే వీడియోలు చేయగలుగుతున్నారు. ఏంటి ఈ టీం ఏమైంది? ఎటు పోయింది టీం అంటే వాళ్ళ బిజీలో వాళ్ళు అయిపోయారన్న. ఒకప్పుడు నాతో చాలా మంచిగా ఉంటుండే. ఎవరి మాటలు ఏం చెప్పారో తెలీదు. కానీ నేనైతే ఎవరిని బాధ పెట్టలే. కోపం వస్తుంది. నేను ఎందుకంటే అన్ని మెయింటైన్ చేస్తున్నట్టు కొంచెం కోపం వస్తుంది. కోపంలో తిడతానేమో, కానీ తర్వాత నేను వాళ్ళ దగ్గర తీసిన. వాళ్ళకి అట్లా ఫెయిల్ అయ్యారా లేకపోతే ఎవరని ఏమని చెప్పి వెళ్ళిపోయారా అనేది మాత్రం నాకు ఇంకా తెలియదు. కానీ ఇప్పటిదాకా కాల్స్ లేవు, మెసేజ్లు. ఇప్పుడు మీ భార్యతో చేస్తూ ఉన్నారు కదా, సో కామెంట్లు కొన్ని గుడ్ వస్తాయి, కొన్ని బ్యాడ్ వస్తాయి. ఆ టైంలో మీ భార్య ఏ విధంగా స్పందిస్తూ ఉంటారు? అంటే ఎందుకని మనం అవసరమా చేయడం అని ఫస్ట్ లో అన్నది. కానీ నేను ఆమెకు మోటివేట్ చేసిన. ఇట్లాంటి దెబ్బలు తాకితేనే జనాలలో మనకు గుర్తింపు వస్తుంది. ఇట్లా ట్రోల్ అయితేనే మనల్ని గుర్తుపడతారు. మనం ఓపికతో చేద్దాం. అంటే నీ పరంగా ఓకే అంటే ఒక మనం మేల్ క్యాండిడేట్ చేస్తున్నాం అంటే అందరూ ఒప్పుకుంటారు. కానీ ఇప్పుడు లేడీస్ యూట్యూబ్ అంటే కెమెరా ముందుకు వచ్చేస్తున్నారు అంటే
అంటే వాళ్ళ సైడ్ పేరెంట్స్ వాళ్ళ సైడ్ పేరెంట్స్ కూడా అన్నారు, ఎందుకు నువ్వు చేసుకోక ఆమెను ఎందుకు తీసుకొస్తున్నావు అని అన్నారు. కానీ నా భార్య వాళ్ళకి సమాధానం ఆ రోజు ఇచ్చింది, నా భర్తకి నేను సపోర్ట్ చేస్తా, మీరు ఎవరు చెప్పడానికి అన్నది. మొత్తానికి ఫుల్ సపోర్ట్. అంటే ఈ మధు గారు అన్నా ఆటో డ్రైవరు, మళ్ళీ పోతురాజు వేషము, మళ్ళీ యూట్యూబ్, మళ్ళీ ఈ సాంగ్స్, ఈ అన్ని 4-5 పడవల మీద కాలు పెడుతుంటే ఇటు సైడ్ నుంచి తల్లిదండ్రులు అదో బాధ ఉంటుంది, అటు సైడ్ అత్తమామ ఎందుకు ఇవన్నీ ఎందుకు ఒక దాని మీద ఉండొచ్చు కదా అనే మాటలు ఏమన్నా వినపడ్డాయి చూడడానికి వచ్చినాయి? చాలా మంది అన్నారు, మా కుటుంబంలో బయట కూడా చాలా మంది అన్నారు, మస్తు మంది అన్నారు అన్న. కానీ 4-5 పడవలు లేవన్నా నాకు, ఒకటే పడవలా ఎన్ని సామాన్లు ఉన్నాయి నాకు, అన్ని సామాన్లు వేసుకొని తిరుగుతున్నాయి. ఓకే, ఎప్పుడైనా బాధపడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయా? బాధ అంటే మసాలు బాధపడ్డా. ఎందుకంటే నేను ఎదుగుతున్నా, వీళ్ళు వస్తుర్రు, మళ్ళీ ఈడు వస్తాడు, ఈడు రాడు, ఈడు వస్తాడు. నేను ఒక్కనే ఈ ఛానల్ టైటిల్ని నిలబెట్టాలి. మళ్ళీ స్టార్టింగ్ చేసినప్పుడు నుంచి ఒక్కనే ఉన్నా, ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక్కనే అయినా. ఒక్కడే చెప్పాను ఒక్కనంటే అంటే వాళ్ళు అట్లా అనుకుంటారేమో, కానీ నేనైతే ఎవరిని దూరం చేయలే అన్న. వాళ్ళు వస్తే మళ్ళీ ఆల్వేస్ వెల్కమ్, కానీ వచ్చినాక అన్నారు మేము ఉంటాము అనే మాట ఇస్తేనే ఓకే, లేకుంటే వద్దన్న. ఆ ఫ్రెండ్స్ ఎవరో కానీ ఒకసారి మదన్న కళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి. సో మీరంతటా మీరు రియలైజ్ అయ్యి ఒకసారి మళ్ళీ మదన్నను కలుసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను ఈ స్టూడియో సందర్భంగా. మదన్న అన్నా, నీ ఫ్రెండ్స్, వెళ్ళిపోయిన ఫ్రెండ్స్, అరే మిస్ అయినాం, మళ్ళీ మదన్నను మిస్ అవుతున్నాము అని ఆ టీము మళ్ళీ మదన్న దగ్గరికి వస్తే మధు అన్న యాక్సెప్ట్ చేస్తాడా చేయడా? యాక్సెప్ట్ చేస్తాడా చేయడా అనే దాంట్లోనే మీకే 2 ఉన్నాయి. నేను ఎందుకు అంటున్నా అంటే, వాళ్ళు వచ్చిర్రు అనుకో, వాళ్ళు నాతో మంచిగా ఉంటే ఓకే, వాళ్ళు వచ్చి మళ్ళీ నేను వెళ్ళిపోతా కంట్రోల్ చేసి నీ దగ్గర పైసలు తీసుకొని నీతో ఉన్నాయని అయిపోయినాక మళ్ళీ వెళ్ళిపోతా అంటే నాకు వద్దు. అట్లా వస్తా అంటే అవసరమే లేదు నాకు. అంటే యాక్సెప్ట్ చేసినా ఇంత ముందు లాగా చూస్తావా, మళ్ళీ లేదు అంటే మధ్యలో వెళ్ళిపోతారు అనే విధంగా? ఎందుకన్నా అంత బాధ ఏంది? అంత బాధ ఏంటంటే అన్న, సాంగ్ అయ్యి 1 month అవుతుందన్న, ఇప్పటిదాకా ఎవరు రాలే మళ్ళీ నా దగ్గరికి. మీరు వెళ్ళి నా యూట్యూబ్ ఛానల్ రోజు సాంగ్ వచ్చి 1 month అవుతుంది, ఇప్పటిదాకా మళ్ళీ నాకు ఒక కాల్స్ లేదు, ఒక మెసేజ్ లేదు నాకు. అంటే ఏంది ఫైనాన్షియల్ గానా, లేదు అంటే గొడవలు అంటే మాక్సిమం ఈ ఫైనాన్షియల్ ఇష్యూసే ఉంటాయి. ఫైనాన్షియల్ గా మేబీ వాళ్ళు అట్లా అనుకుంటారేమో. ఇప్పుడు వాళ్ళు అడగొచ్చు కదా, నాకు ఇది కావాలి, నువ్వు ఇది ఇస్తేనే నేను చేస్తా అని అనొచ్చు కదా. నేను పెట్టుకుంటా, నేను చేస్తా, నేను ప్రొడ్యూసింగ్, నేను డైరెక్షన్ చేస్తా, మీరు రండి అన్నప్పుడు ఎట్లా వచ్చారు? మళ్ళీ వస్తే యాక్సెప్ట్ చేయనా? ఇప్పుడు ఫైనాన్షియల్ గా గొడవలు అయినప్పుడు, సో వాళ్ళ థింకింగ్ విధానము వాళ్ళే కరెక్ట్ అనుకున్నప్పుడు, అంటే ఏంది పైసలు నువ్వు ఎంత ఇచ్చినావు వాళ్ళకి, లేదంటే వాళ్ళ నీకు ఇవ్వలేదా? నేను వాళ్ళని ఏం అడగలే అన్న, వాళ్ళని నేనేం అడగలే, వాళ్ళు నన్ను ఏం అడగలే. మేబీ వాళ్ళు అడగకపోయినా నేను ఇవ్వాలి, కానీ వాళ్ళు నేను ఇచ్చిన అయ్యపోయినా వాళ్ళకైతే నేను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తా అని చెప్పి అన్నా కదా. ఆ క్రియేట్ ఎప్పుడైంది అయ్యింది, వెళ్ళిపోయారు. ఒక సాంగ్ తీయాలంటే అంత ఆశమాష కదా వాస్తవానికి. సో ఎట్లా అనిపించింది ఆ సాంగ్? అంటే ఫైనల్ అవుట్పుట్ వచ్చేంత వరకు టెన్షన్ అయితే చాలా ఉంటాయి అన్న. ఎందుకంటే నేను 1 లక్ష రూపాయలు తేవాలంటే నేను ఒక బయట చాలా అదనుకున్నా, కష్టపడి అడగంగానే ఇచ్చిర్రు. నా పైన ఉన్న అభిమానంతో నా తమ్ముడు ఒక 50,000, తెలిసిన అన్న వాళ్ళు ఒక 50,000 తెచ్చిన. ఎవరికి ఆశించకుండానే, వాళ్ళని ఆశించకుండానే నేను పెట్టిన. ఓకే, అంటే ఇంతకుముందు కెమెరామెన్లు కానీ ఎడిటింగ్ మిగతా వాళ్ళు ఇంతకుముందు ఎక్కడైనా పని చేశారు అంటే వీడియో బాగా వచ్చింది అది? నేను ఫస్ట్ సెకండ్ షూట్ అని చెప్పినా కన్నా, సెకండ్ షూట్ అనేది వేరే కెమెరాతో చేసాం మనం. ఓకే, సోనీ FX3 అని చెప్పి వేరే కెమెరాతో. వాళ్ళు సీనియర్స్, వాళ్ళు ఎడిటింగ్ చేసిన వాళ్ళు కూడా. చివరిగా మదన్న అన్న, పోతురాజు విషయము అన్న, ఈ తొట్టెల ప్రోగ్రామ్ అప్పుడు, ఊరేగింపు అప్పుడు, లేదంటే బోనం తీసేటప్పుడు ఈ పోతురాజు వేషం వేస్తూ ఉంటారు. ఈ పోతురాజు బయటికి రావాలి అని అంటే లోపల మందు తాగాలి అనేది ఒకటి ఉన్నది. దీని గురించి ఏం చెప్తారన్న మీరు? అన్న, మీరు వేసిన దాంట్లో మ్యాక్సిమం అది నిజం కాదన్న. నిజం కాదు. 100 జరుగుతాయా? జరగదన్న. మ్యాక్సిమం 195 మంది మంచి ఊర్లు, 5 మంది చెడుర్రు. ఓకే, సోక్ టాప్ వేసుకున్న వాళ్ళు వేరే, రియలైజ్ గా వేసేది వేరే. అంటే వాళ్ళ అమ్మవారి భక్తి మీద, ఆయన భక్తి మీద పచ్చి పాలు, వీలైతే 1 గ్లాస్ కళ్ళు, లేకపోతే ఒక్క పొద్దు మీద ఏముంటారు అట్లే సార్. ఇప్పుడు కొత్త పోరోళ్ళు ఈ సమయం ఏమేస్తారు,
బుక్కలు దయ్యం, ఈ సగం ఇంకో పెయింటింగ్, అట్లేసి బిల్లు తాగుతారు, సిగరెట్లు తాగుతారు, అన్ని తాగుతారు. అది కొంతమంది వరకే, అందరని నేను అంటలే. సో ఆ కొందరి వల్ల ఏమవుతుందంటే సనాతన ధర్మం మీద ఎఫెక్ట్ పడతాను, అంటే నెగటివ్ అరే వీళ్ళు ఏంది తాగడం చేయడం అనేది ఒకటి వస్తా ఉన్నది. అవుతుంది కదా. ఇప్పుడు నేను కాదు, అవతల ఏదైతే పోతురాజు కమిటీలు ఉన్నాయో ఆ పెద్దలు వాళ్ళు హెచ్చరించాలి. అట్లా వేస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళపైన కేసులు పెట్టాలి. లైఫ్ టైం వాళ్ళు పోతురాజు చేసే ఛాన్సెస్ వాళ్ళకి ఇవ్వద్దు. ఓకే, అంటే మీకు యూనిటీ ఉంటుందా ఒక టీం? ఉందనా. ఓకే, అలా ఏమంటారు తల్వార్ శివ అన్న, ఆయన సీనియర్. సికింద్రాబాద్ ధనుష్ అన్న ఈ ఒక 2-3 సంవత్సరాలు కాలం చేసిండు అన్న, చనిపోయిండు. వీరు సికింద్రాబాద్ ధనుష్ పోతురాజు అన్న అంటే ఆయన కూరలు పెట్టుకొని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి ఆయన మొదటిగా వేస్తాడు పోతురాజు, ఆయననే సికింద్రాబాద్ లో. మధు గారికి యూట్యూబ్ లో మంచి రెవెన్యూ వచ్చిన తర్వాత మంచి పొజిషన్కి వెళ్ళినప్పుడు ఆటోనే జీవితం అనుకున్నప్పుడు ఒక మంచి పొజిషన్ వచ్చిన తర్వాత ఆటోని వదిలేసాడు మదన్న? లేదన్నా, నేను ఇప్పటిదాకా యూట్యూబ్ లో రెవెన్యూ ఎత్తలేదు, కానీ నేను మాత్రం ఆటోనే నడుపుతా. ఎందుకంటే యూట్యూబ్ అనేది నా ప్యాషన్, నాకు ఇష్టం. యాక్టింగ్ చేయాలి, ఇట్లాంటి కంటెంట్ క్రియేట్ చేయాలి అనేది ఇష్టం. ఆటో అనేది నా జీవనాధారం, నా పుట్ట నింపుతుంది, నా ఫ్యామిలీని నడిపిస్తుంది. ఓకే, ఎప్పుడైనా మదన్నని ఆటో ఎక్కినప్పుడు ప్యాసింజర్స్ అన్న మీరు యూట్యూబర్ కదా అని ఎప్పుడన్నా అడిగిరా ప్యాసింజర్స్? అడిగిరంటే చాలా సందర్భంలో వెళ్ళినప్పుడు ఒక్కోసారి అడిగిరన్న. ఎట్లా అనిపించింది అన్న? అరే అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అంటే ఒక ఆటో నడుపుకోవటానికి ఈ టాలెంట్ చూపించుకోవాలని దిగినప్పుడు ఇట్లాంటి గుర్తింపు వస్తే ఆ ఉత్సాహం వేరన్నా. అంటే ఇంకా చేయాలి, జనాలలో మనం బాగా కనిపించాలి, అట్లానే ఆశ పుట్టింది. ఇప్పటికీ అక్కడ నుంచి ఇక్కడ మీ ద్వారా వరకు నేను వచ్చిన, అండ్ మొత్తం జనాల దయ, నా భార్య, నా ఫ్యామిలీ, నా పిల్లలు సపోర్ట్ వల్లనే. సో మధు గారు చాలా మందికి సహాయం కూడా చేస్తుంటారు, కానీ ఎవరికి చెప్పుకోడు అనేది ఉన్నది. ఎందుకని అన్న? చెడు అనేది మీకు తొందరగా తెలిసింది, మంచి చాలా లేట్ గా తెలుస్తుంది. అందుకని మంచిని నేను ఎక్కువ బయటికి తీసుకురాను. అంటే చెడునే వాళ్ళందరూ గుర్తుపెట్టుకుంటారు, మంచిని ఎవరు గుర్తుపెట్టుకోరు. అందుకనే నేను ఎవరికి చేసినా కూడా నేను చెప్పుకోను. కొత్తగా యూట్యూబ్ పెట్టాలని యువకులకు ఎలాంటి మెసేజ్ ఇస్తావు నువ్వు? యూట్యూబ్ అనేది నాట జోక్ అన్న, ప్యాషన్ ఉంటేనే యూట్యూబ్ జరుగుతుంది. ఏదో నేను సోకుకి ఏమంటారు టైం పాస్ చేస్తా అంటే కాని కథ అది. ప్యాషన్ ఉంటేనే యూట్యూబ్లో ఎదగలుగుతాము, అండ్ 10 మందిల పేరు వస్తుంది. ఏదో నేను రీల్ పెట్టుకొని మాసు డాన్ అంటే చిల్లరగాడు అంటారు, అది మాత్రం కాని కథ. టాలెంట్ ఉంటేనే యూట్యూబ్లో ఎదగలుగుతాం అన్న, టాలెంట్ ఉంటే ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మా స్టూడియోకి వచ్చి మీ ద్వారా అంటే ఒక ఆటో డ్రైవర్ అయ్యుండి కూడా తనలో ఉన్న కళని జనాలకి చూపించాలనే ఒక ఆశతోటి, సో ఆ కళని ఎప్పుడైనా గుర్తిస్తారు అనే ఒక సందర్భంతో ఒక ఛానల్ పెట్టి ఇప్పటికీ జనాలని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటున్నాడు మన మదన్న గారు. సో రాబోయే యువకులకు కూడా యూట్యూబర్స్ కూడా మంచి మెసేజ్ ఇచ్చిండు. థ్యాంక్ యూ సో మచ్ మదన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.